హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు గౌతమి శేఖర్ అఫీషియల్. శేఖర్ నా మీద ప్రాంక్ చేశారు కదా, దానికి రివెంజ్ ప్రాంక్ చేయాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. బట్ కొంచెం బిజీ ఉండడం వల్ల కుదరట్లేదు. ఎందుకంటే నేను ఆ ప్రాంక్లో ఏడ్చాను కూడా. సో రివెంజ్ తీర్చుకోకుండా అస్సలు ఉండలేను. ఇందుకు రివెంజ్ ప్రాంక్ ఏంటి అంటే, నాకు హైదరాబాద్లో జాబ్ వచ్చింది, ప్యాకేజ్ కూడా మంచిగా ఇస్తున్నారు. నేను వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను. నా కెరియర్ నాకు ఇంపార్టెంట్ అని చెప్దాం అనుకుంటున్నాను. నాకు తెలిసి పాప ఉంది కదా, అది కూడా చిన్న ఏజ్ కదా, ఇప్పుడు ఎలా వెళ్తావు అని డిస్కషన్ మొదలు పెడతారు, సీరియస్ అవుతారని అనుకుంటున్నాను. తెలీదు సీరియస్ అవుతారో లేదో, బట్ పక్కా సీరియస్ అవుతారు. సో సీరియస్ అయితే మాత్రం నా కెరియర్ నాకు ఇంపార్టెంట్ అది ఇది అని చెప్పి నేను ఇంకా దాన్ని ఒక హై లెవెల్లోకి తీసుకువెళ్తాను. తీసుకువెళ్ళిన తర్వాత ఇదంతా ప్రాంక్ అని చెప్పి అప్పుడు చెప్దాము. కొంచెం రివెంజ్ ప్రాంక్ అంటే కొంచెం శేఖర్ని కూడా ఏడిపించాలి కదా. సో శేఖర్ని కూడా బాగా ఏడిపించే స్టేజ్ వరకు తీసుకెళ్ళి అప్పుడు ఇది రివెంజ్ ప్రాంక్ అని చెప్దాము. చూద్దాం ఎలా రియాక్ట్ అవుతారో. నేనైతే ఆఫీస్ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను, పాప ఇక్కడే ఉంది అని చెప్పేసి. శేఖర్కి కాల్ చేస్తే నేను ఈవెంట్లో ఉన్న, అయిపోయాక వచ్చి తీసుకెళ్తానని చెప్పారు. సో నేనైతే వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడెప్పుడు శేఖర్ వచ్చి నన్ను తీసుకువెళ్తారో, ఎప్పుడెప్పుడు రివెంజ్ ప్రాంక్ చేద్దామా అని చెప్పి. అక్కడికి వెళ్ళాక కెమెరా అది మంచిగా సెట్ చేసి అప్పుడు నేను ప్రాంక్ స్టార్ట్ చేశాను. చూసేయండి ఎలా వచ్చిందో ప్రాంక్. శేఖర్ అయితే నన్ను పాపని ఇంటికి తీసుకోవడానికి వచ్చారు. ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. శేఖర్ అయితే లోపల పాపతో ఆడుకుంటున్నారు. ఇంకా నేను కెమెరా సెట్ చేసి శేఖర్ని పిలిచి ఇంకా ప్రాంక్ అయితే స్టార్ట్ చేస్తాను. శేఖర్ కెమెరా బ్యాటరీస్ అన్ని ఛార్జింగ్ ఇక్కడే పెడతారు. సో ఫోన్ ఇక్కడ పెడితే తనకు అసలు డౌట్ రాదు. ఇంకా ఫోన్ అయితే ఇక్కడ పెట్టేస్తున్నాను. అతను ఫోన్తో వాయిస్ రికార్డ్ చేస్తున్నాను. బుజ్జి 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 ఒకసారి రా, నీతో మాట్లాడాలిరా. కూర్చో కూర్చో, ఒకసారి మాట్లాడాలి నీతో. 24 గంటలు ఫోనే. సరే, గుడ్ న్యూస్ ఉంది, ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. ఏది చెప్పాలో చెప్పు ఫాస్ట్గా. ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్. గెస్ చేయొచ్చు కదా, దేనికోసమో. గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్. ఎస్, ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో అవ్వలేదు మనకు. చెప్పు. ఓకే, ఇట్స్ అబౌట్ మై జాబ్. పీకెత్తున్నారేంటి? మరి గుడ్ న్యూస్ ఏంటి, బ్యాడ్ న్యూస్ ఏంటి? చెప్పు. సరే, గుడ్ బ్యాడ్ ఫస్ట్ ఏది చెప్పాలి చెప్పు. ఫస్ట్ ఇప్పుడు గుడ్తో స్టార్ట్ చేయాలి. ఫస్ట్ గుడ్తో స్టార్ట్ చేయాలంటే నాకు జాబ్ వచ్చింది. అయితే పాదాలు పీక్సారు. బ్యాడ్ న్యూస్ అదే కదా. నేను రిజైన్ చేస్తాను. నన్ను ఎవరు పేకలేదు అక్కడ. మరి బ్యాడ్ న్యూస్ ఏంటో? జాబ్ వచ్చింది, కానీ అది ఎక్కడ కాదు, హైదరాబాద్. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. సో నేను హైదరాబాద్ వెళ్ళిపోవాలి. అది కూడా నాకు ఏప్రిల్ 1 నుంచి జాయినింగ్. సూపర్ బుజ్జి, నేను హైదరాబాద్ వచ్చేద్దాం అనుకున్నాను. ఫోటోగ్రఫీ వైజాగ్ అంటే హైదరాబాద్లో మంచి సినిమాటోగ్రఫీ. నువ్వు నేను వెళ్ళిపోతే పాపను చూసుకుంటారు. మీ అమ్మ, మా అమ్మ, ఏమన్నా అందరూ ఉన్నా సినిమాటోగ్రాఫర్కి అక్కడ లైఫ్ ఉంటుంది బుజ్జి. ఇప్పటి వరకు ఎందుకు వెళ్ళదు? అయితే ఇప్పటి వరకు ఎందుకు వెళ్ళదు? నీకోసమే. నువ్వే ఇంకా అక్కడికి వెళ్ళిపోదాం అంటే సూపర్. నేను ఒక్కదాన్ని అనుకో, ఏ పీజీలోనే స్టే చేయొచ్చు. సో దాట్ నాకు అంత ఖర్చులు ఉండవు. మన ఇద్దరం వెళ్ళాం అనుకో, అక్కడ రెంట్, మన ఫుడ్ ఇవన్నీ కలిపి నాకు వచ్చే సాలరీ అక్కడే ఖర్చు అయిపోతుంది అనమాట. అదే మన అపార్ట్మెంట్ తీసుకుందాం మంచిగా, మన ఫ్యామిలీ అందరూ పోదాం. అలా అవ్వదు, బేబీని ఎవరు చూసుకుంటారు? అదే మనం అంతా తీసుకెళ్ళిపో. వద్దు, కానీ నేను అక్కడ పర్మనెంట్ ఏం కాదు కదా. ఒక 2 years అటు చేసి మళ్ళీ వెళ్ళి
ఇక్కడ వైజాగ్ ఏదైనా చూసుకొని వచ్చేస్తా. జస్ట్ నేను కూడా నేను అక్కడ గ్రోత్ ఎలా ఉందో చూసి నాకు ఇక్కడ అంతా ఓకే కదా ఇక్కడికి వచ్చేస్తా. పాప దగ్గర నువ్వు కానీ నేను కానీ ఉండాలి. పాప ఏమందరూ ఉంటుంది. వద్దు అక్కడికైనా తీసుకెళ్ళి, ఎక్కడైతే అమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి అలా షిఫ్ట్ చేస్తే చూడవచ్చు అక్కడ. వాళ్ళని కూడా తీసుకెళ్తున్నాం. ఇన్న పిల్లలు అయిపోయింది. అత్తమ్మ ఇక్కడ చేసే పెద్ద పని ఏం లేదు. మా అమ్మ ఒక్కరితే తీసుకెళ్ళిపోదాం. అందరం ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఉందాం. ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కాస్ట్ ఎంత ఉంటుంది? 20,000 ఉంటుంది. నెలకి నీకు 20,000 గ్రాసరీస్, నీ ఫుడ్ అంతా కాదు 20,000. నీ ఈఎంఐలే ఇప్పటికి చాలా ఉన్నాయి. నేనేమైనా అక్కడ ఆడుకుంటున్నా, నేను ఫోటోగ్రఫీ చేస్తాను, నేను సంపాదిస్తాను. చేస్తావు బట్ ఇనిషియల్ సిచ్యువేషన్స్లో అంత బాగోదు. ఎందుకు బాగోదు? ఇప్పుడు ఏమంటావు? నిద్ర అవుతుంది అంటాను. వద్దు, హైదరాబాద్లో నీ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, నువ్వు అక్కడికి వెళ్తే పాడైపోతావు. ఇక్కడ నువ్వు నిజం ఎక్స్ట్రా చేయకు. ఇద్దరు వెళ్ళిపోదాం. నేను వెళ్తే నా ఫ్రెండ్స్తో పీజీలో ఉంటాను, హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళి వస్తాను. ఒక 2 years అట్లా అట్లా గడిపేస్తే. సరే నీకు ఇప్పుడు వెళ్ళిపోవాలి కదా, వెళ్ళిపో. నాకు టైం పడుతుందిలే, నాకు అలాగా కొన్ని వెడ్డింగ్స్ ఉన్నాయి, అవన్నీ ఫినిష్ చేసి వస్తాను. రావడం మాత్రం పక్క. సో అంటే ఈలోపు నన్ను పంపించేసి ఇక్కడ నీ ఫ్రెండ్స్తో మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావా? ఒప్పుకున్నావు అదే నీ ప్లాన్ అయితే. నాకెవరు ఫ్రెండ్స్ లేదు బంగారం, అందరూ మిత్రద్రోహులే. షట్. సో నేను ఎక్కడైతే నువ్వు అక్కడే ఉంటావు అంతేనా? మరీ బాగుంది. సీతాకాలం రాముడు అక్కడే ఉంటాడు. నీకు హైదరాబాద్లో ఉంది అంటున్నావు. ఓకే ఏంటుంది? అదే నీ ఫోటోగ్రఫీకి. నాకేం లేదు. నీ ఫోటోగ్రఫీ ఫ్యూచర్ అక్కడ ఉంది అంటున్నావు. ఓకే. నేను బెంగళూరులో కూడా జాబ్ అప్లై చేశాను. సో అది దీనికంటే హై ప్యాకేజ్. ఒకవేళ అది వచ్చేస్తే బెంగళూరులో ఇంకా బాగుంటుంది లైఫ్. ఎక్కడికి వెళ్తే అక్కడ బాగుంటుంది అంటున్నావు. నిజం, చాలా బాగుంటుంది. నేను గుజరాత్ వెళ్ళిపోతే. నేను మీకోసం ఇక్కడ ఆగిపోతున్నాను. గుజరాత్ వెళ్ళిపోతే గుజరాత్ అక్కడ కూడా నాకు అయితే ఎంత జాబ్ ఉంటుంది అక్కడ నేను చేసుకుంటాను. ఏంటి మరి పాపం చూసుకొని ఉండాలి బాబు. తీసుకెళ్ళిపోతే మంచిది. నువ్వు నా జాబ్ వచ్చింది, అది వచ్చింది. సో నువ్వే నేనే చూసుకోవాలి. అబ్బో చెప్పు. ఏంటి చెప్పు. నిజంగా వెళ్ళిపోమంటావా? నిజమా? ఎందుకు లాగ్ చేస్తున్నావు? నీకేం ప్రాబ్లం లేదా? నాకేం ప్రాబ్లమే. హైదరాబాద్ పెద్ద దూరం లాగా, రాత్రి ఎక్కితే పొద్దున్న దిగుతాం. ఏదో దుబాయ్ సింగపూర్ వెళ్ళిపోయినట్టు బిల్డప్ అవుతున్నావు. ఎంతకని వెళ్తావా? ఎంతవే పంపించేద్దాం చూస్తున్నావు కదా నువ్వైతే. నాకు తెలుసు నువ్వు వెళ్ళమని. ఎందుకంటే నా బంగారం, నా బంగారం. ఏ వెళ్ళవు, నాకు తెలుసు కదా. వెళ్ళిపోయినా ప్రాబ్లం లేదు. అంటే నేను కూడా వచ్చేస్తాను. నిజం. సో ఏదైనా పర్లేదు అంటావు, నీ ఇష్టం అంటావు అంతేనా? సరే వెళ్ళిపడుకో. వెళ్ళిపోతున్నావు ఏంటి? డెసిషన్ ఇస్ మైన్స్. ఏదో చేసుకుంటాను. యూ ప్లీజ్ గో అండ్ స్లీప్. ఓకే. ఎక్స్ట్రా చేయకు. ఎందుకు ఎంత అడుగుతున్నావు? నిజంగా రేపు జాయినింగ్ వెళ్ళండి. April 1st. ఏప్రిల్ ఫుల్ చేస్తానండి. ఏ కరెక్ట్ ఏప్రిల్ ఫుల్. యాక్చువల్గా నేను నీపై ప్లాన్ చేద్దాం అనుకున్నాను. ఏమో నా పెళ్ళికి రాని ప్లాన్ చేసావు కదా, అలా చేద్దాం అనుకున్నాను. కానీ నేను బిస్కెట్ అయ్యా. అప్పటికి డౌట్ వచ్చింది. నీ ఫోన్ నీదేం లేదు, ఎక్కడ పెట్టావు?
టేస్ట్ చేయి. ఛార్జింగ్ పెట్టినట్టుంది కదా. ఎందుకు అంత సెటప్? నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను ప్రాంక్ చేస్తానని వీడియో చెప్పేశాను. ఇక్కడ వచ్చాక నేను పెద్ద ఏదో చేస్తానని చెప్పేశాను. నువ్వేమో బిస్కెట్ చేస్తావు. పెట్టావు చార్జర్లు మధ్యలో. సారీ ఫ్రెండ్స్, నేనే ప్రాంక్ అయిపోయాను. శేఖర్ ఫీల్ అవ్వలేదు అసలు. నేను ఎంత హైప్ ఇచ్చానో తెలుసా? అలాగే అయ్యో అనిత, అనిత ఎవరు? ఇవన్నీ నీకు ఎందుకు అనిత? శాంతి బృందావనంలో హీరోయిన్, అది డైలాగ్. సర్లే ఇంకా ఆపే వీడియో. అయ్యో పిచ్చి, నేను ఇది అప్లోడ్ చేయను కదా. నేను చేసేస్తాను కదా. నేనేమను కదా. నువ్వెందుకు చూడు, ఇటు చూడు బంగారం, చాలా కష్టపడి చేశాను తెలుసా. ఓకే, వదిలే. నన్ను ప్రాంక్ చేద్దాం అనుకుంటే తను ప్రాంక్ అయిపోయింది. ఎందుకంటే నాకు కూడా అటు వెళ్ళిపోవాలని ఉంది. ఎప్పుడు చెప్పలేదు నువ్వు నాకు. మీకోసం నేను ఆగిపోతున్నాను, నువ్వు వెళ్ళిపోతున్నా నాకు ఎలా ఉంటుంది చెప్పు. ఓకేనా? నువ్వు ఎప్పుడు చెప్పలేదు కదా నీకు ఇక్కడే ఉంటాయేమో. నువ్వేమో దుబాయ్ సింగపూర్ చెప్తే నమ్మకపోదు నువ్వు, బట్ కొద్దిగా ఫీల్ అవుతుందేమో. అప్పుడు నిజంగా నమ్మో, అందుకే హైదరాబాద్ బెంగళూరు అని చెప్పి. ఓకే ఓకే ఫ్రెండ్స్, నన్ను బిస్కెట్ చేద్దాం అనుకుని గౌతమి బిస్కెట్ అయిపోయింది ఫ్రెండ్స్. అయ్యో చిట్టి చూడే. ఓకే ఫ్రెండ్స్ బాయ్. డిలీట్ చేసేస్తాను చూడు. నేను అప్లోడ్ చేసేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు. బాయ్. నా ఫోన్ నాకు ఇవ్వు. నా ఫోన్ ఇలా ఇవ్వు.